ఇప్పుడు ఏంటి ఇది నువ్వేంటి మూడేళ్ళు చేసావు షూటింగ్ ఇది? ఇది ఐ స్టార్టెడ్ అంటే 2020లో కథ విన్నా బాబాయ్. 2020లో కథ విని 2 సార్లు టేక్ ఆఫ్ నో టేక్ ఆఫ్ అని రన్వే మీద తిరిగా ఒక 1 year. తర్వాత వెన్ ఇట్ వాస్ ఫైనలీ హ్యాపెనింగ్ అంటే నేను ఐ వాజ్ ఆల్మోస్ట్ 2 years అంటే 1.5 year 2 సార్లు 8 months నేను 6 ప్యాక్లు చేసి వెయిట్ చేసి అంటే కథ విన్నాక ఓకే బాబాయ్ అందరికీ ఉంటుంది కదా అంటే ఒక స్టాటిక్ అయిపోయాం లేదా ఏదో చెయ్యాలి ఈ రెగ్యులర్ అంటే మనమే ఒక ప్యాటర్న్లో ఉండిపోయాం ప్యాటర్న్ బ్రేక్ చేయాలి అని పర్సనల్గా నాకు అనిపించింది నా పర్సనల్ లైఫ్లో. ప్లస్ సినిమాల్లో కూడా అరే ఏంటిది క్వాలిటీ కంటెంట్ చేయాలి వాట్ ఈస్ దిస్ మీనింగ్లెస్ కంటెంట్ అంటే నువ్వు 3 ఏళ్ళు ఒక సినిమా మీద నువ్వు నాకు తెలిసిన కొంచెం కంగారుగా కొంచెం స్పీడ్ కదా ఏదో ఒకటి అంటే నువ్వు ఒకటి నమ్మి ఇంకేమీ చేయకుండా నువ్వు ఎప్పుడు 10 పనులు చేస్తుంటావు అన్న ఫీలింగ్ నా మైండ్లో. ఇంకేం చేయకుండా దాని మీద అలా టైం స్పెండ్ చేయటం ఈజ్ డెఫినెట్లీ అ క్యూరియస్ సంథింగ్ ఐ వాంట్ టు నో మోర్ వై. అదే ఫస్ట్ అంటే కథ విన్నప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇంపాక్ట్ అండ్ దట్ మ్యాన్ దట్ అవనీంద్ర మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎ మోర్ వోక్ పర్సన్ అంటాం కదా వోక్ పర్సన్ అంటే సో ఆ మనిషిని కలిసిన తర్వాత కథ విన్నాక ఫస్ట్ కథ మీద బాగా నమ్మకం ఉండింది. ఎందుకంటే ఓహో మనకు కూడా ఉంది కదా డిస్ప్యూటు ఏంటి ప్రేమ అంటే అదా లేదంటే వాట్ ఈస్ దిస్ ఆర్ వీ ఇన్ ద రాంగ్ ఆర్ అసలు ఏంటి మనకేం కావాలనే క్వశ్చన్లో ఉన్నప్పుడు ప్రేమ అంటే ఓహో మనం ఇన్ని రోజులు మనకు అర్థం కాలేదు సో ఇదన్నమాట మ్యాటర్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ప్లస్ ఆబ్వియస్లీ యాజ్ అ హీరో ఒక చాలా రోజుల తర్వాత ఈ మనిషి విజన్ నచ్చి ఏదో చేస్తాడు బాబాయ్ మొత్తానికి అన్న నమ్మకంతో ఐ వెయిటెడ్ అండ్ త్రూ లాక్డౌన్ ఐ వెయిటెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ గడ్డం జుట్టు పెంచి బాడీ 2 సార్లు చేసి ఆ డిసిప్లిన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రెయిన్ కూడా రీసెట్ అవ్వడం తర్వాత మనిషితో ట్రావెల్ చేసినప్పుడు ఓకే దిస్ మైట్ బీ ద బ్రేక్ దట్ వీ ఆల్వేస్ వాంటెడ్ మన సినిమా లాంగ్వేజ్ అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని ఆ ఫీలింగ్ తోటి ఐ వెయిటెడ్. అండ్ దెన్ నా మీద నేను పడుతున్న కష్టం చూసి నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల అదే 10-15 years నుంచి ఉన్న ఫ్రెండ్సే ఓకేరా ఏంటి బాధ ఇప్పుడు అంటే ఇదిగో ఇలా ఉందంటే సో ఓకే లెట్స్ డూ ఇట్ అని ఐ డోంట్ ఆస్క్ అంటే ఏం అడుగుతాం మనం ఏదైనా సాధించి వెళ్ళి అడుగుతాం కానీ లేనప్పుడు అడగడం అనేది నాకున్న పర్సనాలిటీ ప్రాబ్లం. దాంతో అంటే ఇది మీ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టెడ్ దిస్ ఫిల్మ్. అక్కడ తర్వాత ఇంకా అసలు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మేఘాలయలో లాక్డౌన్ త్రూలో మేము షూట్ చేసాం మొత్తం లాక్డౌన్ అయిపోయి అక్కడ షూట్ చేసి విజువల్ ఈచ్ అంటే ప్రతిరోజు తీసింది చూసుకుంటూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయా మొత్తం. అంటే 75 days ఒక షెడ్యూల్లో ఫినిష్ చేసుకొని రావాల్సిన సినిమా లాక్డౌన్లో అక్కడే లాక్డౌన్ అయిపోయి మొత్తం 60 మంది లక్కీగా లాక్డౌన్ టైంలో రిసార్ట్లో లాక్డౌన్ అయిపోయాం. ఐ థింక్ ఇది సెకండ్ టీంతో షూటింగ్ లాక్డౌన్లో షూటింగ్ అయిపోయా లేదంటే షూటింగ్ అసలు యాక్చువల్గా వెనక్కి వచ్చేయాలి మామూలుగా అవుట్డోర్లో షూట్ అయితే. బట్ లక్కీలీ మాకు ఈ వీడి సెట్ అంతా ఇట్ వాజ్ ఇన్ ద ఆ రిసార్ట్లోనే. సో 30 days 40 days వీ కుడ్ మీ డ్రీమ్లోకి నేను రావచ్చు. లేదు మీరు మీ దాంట్లో మేము మా దాంట్లోనే ఉంటాం. సో లాక్డౌన్లో ఉండి షూట్ చేసి మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ వీ హ్యాడ్ టు పాజ్ రీసెట్ అంతా చూసుకొని మళ్ళీ వెళ్ళి 2 సార్లు వెళ్ళొచ్చాం. ఆ మేఘాలయ అనే ప్లేస్ ఒకటి నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు కదా ట్రావెల్ చేసినప్పుడు విజువల్స్ అదిరిపోయినాయి ట్రైలర్లో 100% నువ్వు మేఘాలయ వెళ్ళాల్సింది. అసలు నేను ఇంత ట్రావెల్ చేస్తుంటాను ఇంత సోచ్ చెప్తుంటానా మేఘాలయ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను నువ్వు ప్రపంచంతో తిరిగేసావు కదా తిరుగుదామనే ప్రయత్నంలో మేఘాలయ ఎలా మిస్ అయింది అనేది నాకు అర్థం కాల. అసలు అదో ప్రపంచం బాబు. ఇంకోటి ఏంటి సార్ వెన్ వీ వేర్ దేర్ మామూలుగా లాక్డౌన్లో ఊర్లో కొంచెం లైట్ తీసుకుంటారు కానీ ఆ మేఘాలయ అనే ప్లేస్లో కమ్యూటింగ్ ఈజ్ వెరీ హార్డ్ కదా కొండలు. సో గబుక్కొని అక్కడ ప్లస్ ట్రైబల్స్ మొత్తం అంటే అక్కడ రీజనల్ ట్రైబల్ పీపుల్ ఏంటంటే వాళ్ళ ల్యాండ్ అంటే చాలా ఇష్టం. నీకు ఇప్పుడు వేరే హిమాచల్ కానీ కానీ వేరే స్టేట్స్ వెళ్తే బయట వాళ్ళు వచ్చి అంతా న్యూసెన్స్ చేసి వెళ్తుంటారు. మేఘాలయలో అది ఒప్పుకోరు. నువ్వు ఎవడన్నా అక్కడ సాయంత్రం పూట ఉండకూడని టైంలో ఉండి ఏదైనా సౌండ్ లాంటిది ఏదైనా చేసాడంటే ఊరు నుంచి వచ్చేస్తారు మనుషులు. దే ప్రొటెక్ట్ దేర్ ల్యాండ్ సో మచ్ నోబడీ కెన్ బై ఆ రూల్ బయట కూడా అలా ఉంటేనే అలా ఉంటాయి సో బ్యూటిఫుల్. సో అక్కడ ఉన్నప్పుడు మేము వెళ్ళిన ప్రతి వాటర్ ఫాల్ మేము షూట్ చేసిన లొకేషన్స్లో ఇంకా మనిషి లేడు అసలు ఇంకో మనిషే లేడు. అసలు ఆ అందం అసలు నీకు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. డెఫినెట్లీ వాంట్ టు విజిట్. చాలా మౌళి అనే ఆర్టిస్ట్ అన్న నేను ఇప్పుడు మౌళి కాదు నవదీప్, అందుకనే నా బొమ్మలు ఇలా వస్తాను. ఓకేనా? ఇది ఆ బ్యాడ్ నేమ్ మౌలికి రాదులే, కంగారు పడు.